మాయ తల్లిదండ్రులకు నిజం తెలిసిపోతుంది. మాంత్రికురాలు తన కూతురు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వేదవతికి విషయం చెప్పడానికి బయలుదేరుతుండగా వాళ్ళను షూట్ చేస్తానని బెదిరించి ఇంట్లో కూర్చోబెడుతుంది. మీరు ఒకవేళ నిజం చెప్పాలనుకుంటే ఆ తర్వాత మీ ప్రాణాలు తీస్తానని మాయ వాళ్ళకు అడ్డుకుంటుంది. మరోవైపు అవని స్కూటీ వేసుకొని బయలుదేరుతున్న సమయంలో ఒక అతను కింద పడిపోతాడు. కళ్ళు తిరిగి కింద పడిపోయిన తర్వాత అవని వెంటనే వాటర్ బాటిల్ తీసుకొచ్చి వెంటనే అతనికి కళ్ళకు వాటర్ జిలకరించి లేపుతుంది. ఏమైంది సార్, కళ్ళు తిరిగాయా అని అడుగుతుండగా ఈలోజు పక్క ప్రకారంగానే అవనిని చంపడానికి మాయ రౌడీలను కిడ్నాప్ చేయించమని చెప్పేసి పెడుతుంది. వెంటనే ఆ రౌడీ పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు కదా, ఈలోపు అతను లేచి కూర్చుంటాడు. అదే సమయానికి అవని దగ్గరికి కార్లో ఒక అతను, అంటే అవనిని కిడ్నాప్ చేయడానికి ఒక అతను ఆ కార్లో ఎక్కి వెంటనే అవని పక్క నుంచి అవని కాడికి వచ్చి ఆపుతాడు. మరోవైపేమో శ్రీకర్ అటువైపుగా వస్తూ ఉంటాడు. వెంటనే కార్లో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి అవనిని లాక్కెళ్ళి చెట్ల లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఎవర్రా మీరు, ఎవర్రా, అసలు ఎందుకు తీసుకొస్తున్నారా అని చెప్పేసి అడుగుతుండగా శ్రీకర్ దారిలో పోతుండగా అవని స్కూటీ అక్కడ వాటర్ బాటిల్ కనబడుతుంది. ఇది అవని స్కూటీలా ఉందే, ఇక్కడెందుకు ఆగింది అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అవని అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా అవని అలికిడి వినిపించదు. అవని ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది అని చెప్పేసి వెంటనే శ్రీకర్కి అర్థమైపోతుంది. చుట్టుపక్కల వాళ్ళను ఇటు సైడ్లకు అడవులు ఏమన్నా ఉన్నాయా, అంటే ఎవరైనా కిడ్నాప్ చేసినట్టు ఎవరైనా లాక్కెళ్ళినట్టుగా అనిపించిందా అని శ్రీకర్ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉంటాడు. ఏమో సార్ నాకు తెలియదు, యాక్సిడెంట్ గిట్ల ఏమన్నా అయిందా అడుగుతుండగా ఏమో సార్ అని అతను చెప్పి వెళ్ళిపోతాడు. అసలు అవని ఎక్కడికి వెళ్ళినట్టు, అవని ప్రమాదంలో ఉందా అనే విధంగా అనుకుంటుండగా అటువైపు అమ్మవారి సాక్ష్య రూపంతో పాము చిలక వేగంగా వస్తూ ఉంటారు. అక్షయ తన కూతురు అని చెప్పేసి మాయకు నిజం తెలిసిపోతుంది. మాయకు నిజం తెలిసిపోయిన తర్వాత ఎలాగైనా అవనికి కూడా నిజం తెలిసిపోతుందని అవని శాశ్వతంగా ఈ లోకం నుంచి పైకి పంపించాలని చెప్పేసి వెంటనే కిడ్నాప్ చేయించుతుంది. చెట్ల లోపల్లో ఉంచి అవని లాక్కెళ్ళి రౌడీలు తీసుకొని వస్తూ చెట్టుకు కట్టేస్తారు. ఎవరా మీరు, ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారా అని చెప్పేసి అవని అడుగుతుంది. అప్పుడు రౌడీలు వెంటనే మాకు చెప్పిన బాధ్యత, మేము అప్పగించిన బాధ్యత పూర్తి చేసాం, కట్టి పడేసాం, వాళ్ళు వచ్చి ఏ విషయమైనా మీకు చెప్తాడు, మేము చెప్పింది పూజ చుచ్చకుండా చేసాం అని ఆ రౌడీలు అక్కడి నుంచి కట్టేసి వెళ్తారు. ఎవర్రా, అసలు ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేయించమని చెప్పేసి అవని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడికి మాయ ఎంటర్ అవుతుంది. నువ్వా అని అంటుండగా నేనే, ఏంటి ఎవరని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదా అని విధంగా మాయ అడుగుతూ ఉంటుంది. అసలు నీవేంటే నన్ను కట్టి పడేయడం అని అంటుండగా ఏం లేదు, శ్రీకర్ని పెళ్లి చేసుకుందామంటే ఏదో ఒక రూపంలో నువ్వు అడ్డుకుంటున్నావు, అందుకనే నీ ప్రాణాలు తీసి శ్రీకర్తో 3 ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా, దర్శల్ ప్రాబ్లానికి సొల్యూషన్ దొరుకుతుంది కదా అనే విధంగా అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నా మెడలో 3 ముళ్ళు తీయాలంటే ఆ అమ్మవారి సాక్షాత్తు 3 ముళ్ళు ముట్టినట్టేనే, నీకు అంత శక్తి లేదని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. చూద్దాం నా శక్తి గెలుస్తుందో నీ శక్తి గెలుస్తుందో అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు అమ్మవారి రూపంతో ఉన్న పాము అటు చిలుక వస్తూ ఉంటారు. ఇంటి దగ్గర అర్చన అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా రావట్లేదని చెప్పేసి వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మేడం ఇంకా వచ్చిందా అని వేదవతి వాళ్ళని అడుగుతుండగా తను మా ఇంటికి ఎందుకు వస్తుంది, పొద్దున్న నుంచి కనిపించట్లేదు, ఏమైందో కంగారుగా ఉందమ్మా, కనీసం బాబుకైనా ఫోన్ చేయండి శ్రీకర్ గారు కానీ ఈ విధంగా అంటుండగా పని పాట లేదా, ఏమైనా అది ఎక్కడికి వెళ్తే దాన్ని పట్టుకొని నువ్వు టెన్షన్ పడి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బాధ పెట్టడం తప్ప నీకేం లేదా అని చెప్పేసి వసంత అంటుంది. చిన్నపిల్ల మనసుని అలా ఎందుకే బాధ పెడదామని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే పేదరాజు శ్రీకర్కి ఫోన్ చేస్తూ వెంటనే శ్రీకర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో బామర్ది ఎక్కడున్నావు, బయటున్నా బావా, అవని ఇంటికి రాలేదట, కంగారు పడుతుంది అని అంటుండగా నాకు అదే అర్థం కావట్లేదు, నేను ఆఫీస్కి బయలుదేరుతుండగా రోడ్డు మధ్యలో అవని స్కూటీ ఆగిపోయింది, అవని కోసం అటు ఇటు తిరుగుతున్నా, అవని ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అర్థమవుతుంది అనేసరికి వెంటనే పేదరాజు షాక్ అయిపోతాడు. వెంటనే అవని ఏదో ప్రమాదంలో ఉందట,
అది ఏందనేది తెలియదనేసరికి ఇక అర్చన కూడా షాక్ అయిపోతుంది. మరి అమ్మవారు వచ్చి అవనిని మాయ దగ్గర నుంచి కాపాడుతుందా, మాయ దయ్యమని అవనికి తెలిసిపోతుందా?